మన లైఫ్లో ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి, ఒక కొత్త అధ్యాయం మొదలవ్వాలి అని ఎప్పుడైనా బలంగా అనిపించిందా? మనసుమీద ఉన్న ఆ పాపభారమంతా పోయి ఒక స్వచ్ఛమైన జీవితం జీవించాలి అని ఆశపడ్డారా? అయితే ఈరోజు మనం దేవుడు మనకు ఇస్తానంటున్న ఒక అద్భుతమైన కొత్త ఆరంభం గురించి, ఆ పునరుద్ధరణ శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా దేవుడిచ్చిన ఆ ప్రామిస్ ఏంతో చూద్దాం. ఆ తర్వాత ఒక కఠినమైన రాతి గుండె ప్రేమతో స్పందించే మాంసపు గుండెగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. ఇంకా ఒక కొత్త స్వభావాన్ని ఎలా ధరించుకోవాలో, చివరికి ఒక సరికొత్త సృష్టిగా ఎలా జీవించాలో నేర్చుకుందాం. పదండి, మొదలు పెడదాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు అదే పునరుద్ధరణ వాగ్దానం. ఎందుకంటే దేవుడు చేసే ప్రతీదీ ఒక వాగ్దానంతోనే మొదలవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితానికి పునాది కూడా దేవుడిచ్చిన ఒక బలమైన వాగ్దానమే. వినండి, యెహెజ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో దేవుడేమంటున్నాడంటే, నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏకమనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చూడండి, ఇది ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట మాత్రమే కాదు. ఇది ఈరోజు, ఈ క్షణం మనలో ప్రతి ఒక్కరితో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట. మన రాతి గుండెను తీసేసి ఒక కొత్త గుండెనిస్తానని దేవుడే స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ రాతి గుండె అంటే ఏంటి? దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఈ రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇవ్వడమంటే అదొక గొప్ప హృదయ మార్పిడి ఆపరేషన్ లాంటిది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు రాతిగుండె అంటే ఫీలింగ్స్ లేనిది, ఇతరుల బాధ చూసినా కరగదు, దేవుని ప్రేమను ఎంత చూపించినా స్పందించదు, క్రీస్తు మనకోసం చేసిన గొప్ప త్యాగాన్ని కూడా అది గ్రహించలేదు. మరోవైపు మాంసపు గుండె, ఇది చాలా మృదువైనది, దేవుని స్వరం వినగానే స్పందిస్తుంది, ఆయన మాట వినాలని, ఆయన మార్గంలో నడవాలని ఆశపడుతుంది. ఈ మాంసపు గుండె నుండే ఒక సరికొత్త శక్తివంతమైన జీవితం మొదలవుతుంది. మరి దేవుడు కొత్త గుండెతో పాటు ఇచ్చే నూతన ఆత్మ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన లోపల జరిగే ఒక కంప్లీట్ రీసెట్. మన పాత శరీరాశలు, చెడ్డ కోరికలు అన్నీ పోయి వాటి స్థానంలో నీతిగా బ్రతకాలన్న ఆకలి, దేవునితో ఇంకా దగ్గరవ్వాలన్న దాహం మొదలవుతాయి. ఇది దేవుడు మనకు ఇచ్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పునరుద్ధరణ. ఓకే, కొత్త హృదయం వచ్చింది, కొత్త ఆత్మ కూడా వచ్చింది. మరి దాని ఫలితమేంటి? అదే నూతన స్వభావం. ఈ కొత్త స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కథ చూద్దాం. ఇది ఇద్దరి కుమారుల ప్రతిస్పందనల గురించి చెబుతుంది. మనందరికీ జలప్రళయం గురించి తెలుసు. ఆ ప్రళయం భూమిమీద ఉన్న పాపులందరినీ తుడిచిపెట్టింది. కాని అది మనిషి గుండెలో ఉన్న పాపాన్ని మాత్రం తుడిచివేయలేకపోయింది. ఆ పాప స్వభావం ఇంకా మిగిలే ఉంది. ఏం జరిగిందంటే, నీతిమంతుడైన నోవహు ఒకరోజు ద్రాక్షారసం తాగి మత్తులో తన గుడారంలో వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. ఆయన కుమారుడైన హాము అది చూశాడు. చూసి తండ్రి బలహీనతను కప్పిపుచ్చాల్సింది పోయి బయటికి వెళ్ళి తన అన్నదమ్ములకు అగౌరవంగా చెప్పాడు. కాని షేము యాపెతులో ఏం చేశారో చూడండి. వాళ్లు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి తండ్రిని చూడకుండా ఆయన మీద ఒక వస్త్రం కప్పి ఆయన గౌరవాన్ని కాపాడారు. దీని ఫలితమేంటో తెలుసా? అగౌరవంగా ప్రవర్తించిన హాము వంశం శపించబడింది. గౌరవాన్ని చూపిన షేము యాపెతుల వంశం ఆశీర్వదించబడింది. అవును, ఇక్కడే మనకొక ముఖ్యమైన సూత్రం కనిపిస్తుంది. 1 పేతురు 4:8లో చెప్పినట్టుగా, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమగలవారయుండుడి. ప్రేమ అనేది ఇతరుల తప్పులను, బలహీనతలను బయటపెట్టి అవమానించదు. దానికి బదులుగా వాటిని కప్పి వారిని కాపాడుతుంది. షేము యాపెతులు అదే చేశారు. ఈ గౌరవ సూత్రం ఎంత పవర్ఫుల్ అంటే, ఎఫెసీయులకు 6:1-3 ప్రకారం ఇది వాగ్దానంతో కూడిన మొట్టమొదటి ఆజ్ఞ. తల్లిదండ్రులను గౌరవిస్తే క్షేమంగా, దీర్ఘాయుష్యుతో ఉంటామని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. అంటే అగౌరవం మన జీవితంలోకి రావలసిన ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది. పాత స్వభావం అవమానిస్తే ప్రేమతో నిండిన కొత్త స్వభావం గౌరవిస్తుంది. ఇదే క్రైస్తవ కుటుంబ జీవితానికి పునాది. సో ఇవన్నీ అంటే కొత్త హృదయం, కొత్త ఆత్మ, కొత్త స్వభావం, ఇవన్నీ మనల్ని ఎక్కడికి నడిపిస్తాయో తెలుసా? అదే ఈ ప్రయాణంలో అంతిమ పరిణామం, ఒక నూతన సృష్టిగా మారడం. వాక్యమెంత స్పష్టంగా చెప్తోందో చూడండి.
2 కొరింథీయులకు 5:17లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. గమనించండి, ఇది జస్ట్ మనల్ని మనం కొంచెం మార్చుకోవడం కాదు, పాత అలవాట్లు మానేసి కొత్తవి అలవర్చుకోవడం అంతకన్నా కాదు. ఇది ఒక గొంగలి పురుగు తన పాత రూపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒక అందమైన సీతాకోక చిలుకగా మారడం లాంటిది. మన పాత జీవితం పూర్తిగా గతించిపోయింది. ఇప్పుడు మనం క్రీస్తులో ఒక సరికొత్త సృష్టి. అయితే ఒక నూతన సృష్టిగా జీవించడం ఎలా? పాతవి గతించాయి అంటున్నాం, కాని పాత జ్ఞాపకాలు, పాత గాయాలు ఇంకా మనల్ని వెంటాడుతూ ఉంటే ఎలా? ఇక్కడే మనం గతాన్ని వదిలిపెట్టడం గురించి నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు 3:13లో ఒక మాటంటాడు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని. గతాన్ని మరచిపోవడమంటే మన మెమరీ లాస్ అవ్వడం కాదు, అదొక యాక్టివ్ డెసిషన్. అంటే మనల్ని వెనక్కి లాగుతున్న వాటిని కావాలనే వదిలిపెట్టి ముందున్న వాటివైపు మన దృష్టిని పెట్టడం. చూడండి, గతాన్ని వదిలిపెట్టం అంటే మన పాత తప్పులు, మనల్ని బాధపెట్టిన సంఘటనలు, ఆ గాయాలు, ఈ భారాన్ని మోయడం ఆపేయాలి. వాటిని చెత్తబుట్టలో పడేయాల్సిన చెత్తలాగా చూడాలి. ఒక్కసారి పడేసిన చెత్తను మళ్లీ మనం వెనక్కి తిరిగి చూడం కదా, అలాగే పాత వాటిని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవద్దు. దేవుడు మన జీవితంలో చెయ్యబోయే కొత్త వాటి కోసం స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే మనం గతాన్ని వదిలిపెడతామో అప్పుడు మాత్రమే మన కళ్ళు భవిష్యత్తు వైపు తెరుచుకుంటాయి. దేవుడు మనకోసం సిద్ధం చేసిన ఆ భవిష్యత్తును మనం స్వీకరించగలుగుతాం. ఇదిగో, ఆయనొక నూతన క్రియ చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో దేవుడేమంటున్నాడో చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? దేవుడే మనల్ని అడుగుతున్నాడు. పాతవిక చాలు, వాటి గురించి ఆలోచించొద్దు. నేను నీ జీవితంలో ఒక కొత్త కార్యాన్ని మొదలుపెడుతున్నాను, అది ఇప్పుడే మొలకెత్తుతోంది, దాన్ని గమనించవా అని మనల్ని అడుగుతున్నాడు. మన ఆలోచనలను కంట్రోల్ చేసే స్విచ్ దేవుడు మన చేతికే ఇచ్చాడు. మన ఫోకస్ను పాతవాటిమీద నుండి కొత్తవాటివైపు తిప్పాల్సింది మనమే. గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఉండిపోవాలా, లేక దేవుడు చేస్తున్న కొత్త కార్యం వైపు చూడాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. చివరిగా అసలైన ప్రశ్న ఇదే: దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ కొత్త ఆరంభాన్ని అందుకోవడానికి మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను అనుసరించండి.